అరెస్టు చేసిన విద్యార్థులని తక్షణమే విడుదల చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్తా ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే యూనివర్సిటీలలో ఆంక్షలు పెట్టాలనుకుంటే ఉన్నత విద్యాశాఖ ద్వారా సర్కులర్ చేయడం జరుగుతుంది. కాబట్టి నిన్న ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు నినాదాలు చేయొద్దని చెప్పిన ఒక సర్కులర్ కేవలం అది ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ గారు వీసీ గారు ఇచ్చిందని మాత్రమే స్పష్టం చేయదలుచుకున్నాం. దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆపాదించవద్దని విద్యార్థి సంఘాలకు మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వందే మాతర ఉద్యమం నుండి మొదలుకుంటే స్వరాష్ట్ర తెలంగాణ పోరాటంలో మరెన్నో దళిత సామాజిక అస్తిత్వ ఉద్యమాలకు వెన్నుదనగా నిలిచి నేడు దేశానికి దిక్సూచిగా మారినటువంటి ఉద్యమాల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు చేసే హక్కును కాలరాస్తూ ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం నిన్న ఇచ్చిన సరుకులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ విధానాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విధానాలకు వ్యతిరేకంగా వీసీ గారు రిజిస్టర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వెనుక తీసుకునేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులారా, నా విద్యార్థి నాయకులారా, విద్యార్థులారా, కాంగ్రెస్ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు వేదికల ద్వారా కూడా చెప్తా ఉన్నారు. కేయూ ఓయూ లాంటి విద్యా సంస్థల నుంచి నాయకత్వాలు రావాలి. ఈ నాయకత్వం ద్వారా తెలంగాణలో భవిష్యత్తులో రాజకీయ పునర్నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఈ యూనివర్సిటీ యంత్రాంగందే. కాబట్టి ఎలాంటి అపోహలు పోకుండా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మద్దతు నిలుస్తూ మనందరం ముందు సాగాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.